తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం ప్రత్యేక తెలంగాణ రావాలి, నీళ్లు నిధులు నియామకాలు మనమే ఉండాలి అనే ఏకైక లక్ష్యంతో తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చారు. మీరు ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా తెలంగాణ ఫోరం పెట్టేసి అక్కడ ఎంతో పెద్ద పోరాటం చేశారు, టీఆర్ఎస్తో కలిసి పనిచేశారు. కానీ మీరు ఆశించిన తెలంగాణ రాలేదని ఈరోజు కోదండరామ్ గారితో కలిసి పనిచేస్తున్నారు మీరు. ఓకే, బాగానే ఉందైతే. అయితే గతంలో మీరైతే తెలంగాణ ఫోరం ఎన్ఆర్ఐలంతా కూడా తెలంగాణ ఫోరాన్ని పెట్టి ఇక్కడ కేసీఆర్ గారికి మద్దతుగా నిలిచారు. కానీ ఇప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు కదా, అలాగే ఎన్ఆర్ఐలందరినీ విదేశీ సహకారంలో అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏకం చేసి మీ పార్టీకి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? డెఫినెట్గా అందరిని అప్రోచ్ అవుతాము, చూస్తున్నారు వాళ్ళందరూ మేధావులు. అదే చెప్పిన కదా నేను, వాళ్ళ విషయం మీద అవగాహన ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉండి చెప్పేది వేరు ఉంటుంది, వాళ్ళు దూరం నుంచి చూసేది వేరు ఉంటుంది. మేము వెళ్ళి నేను మొన్న కూడా యూఎస్ వెళ్ళడం జరిగింది. నేను ఆటా సభలకు వెళ్ళినా అక్కడ కూడా చెప్పిన పరిస్థితి ఇదన్నా అట్లా లేదు, మనం అనుకున్నది కాదంటే డెఫినెట్గా చాలామందికి ఆల్రెడీ ఒక పూర్తి సంపూర్ణ అవగాహన వచ్చేసింది. మనం అనుకున్నది ఇది కాదు అంటే నేను చెప్పేది ముఖ్యంగా మేము పెట్టుకున్న ఫోరం అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళం మేమంతా ఒకలాగా. అంటే తెలంగాణ డెవలప్మెంట్ ఇట్లనే జరగాలి అనే ఒకటి ఇట్లా జరగాలి, ఈ పిల్లలు ఇట్లా చదువుకోవాలి, ఈ పిల్లలకి ఇట్లా ఉద్యోగాలు రావాలి, ఇట్లా ఎంపవర్ కావాలి, సూసైడ్స్ ఉండకూడదు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలి, ఇవన్నీ మేము కలలు కన్నది వేరు, మా అన్నీ వేరు. అట్లా డెఫినెట్గా ఆదర్శాలు సాధించాలంటే ఏం కావాలంటారు అసలు మీరు? మహిళలను ముందుంచాలి. మనం చెప్తున్నా కదా, యాజ్ ఎ ఇప్పుడు కూడా చెప్పిన కదా, 33% అన్నావు కదా, ఎంతో కొంత నువ్వు ఒక్కరిని పంపి నువ్వు చెప్తా కదా, నువ్వు క్యాబినెట్ చట్టసభలో సముచిత స్థానం కల్పించాలి అంటారు మీరు. సముచిత స్థానం కల్పించాలి ఖచ్చితంగా. కల్పిస్తే వీళ్ళు పాలన అనేది మా చేతిలో కూడా ఉంటుంది, మేము కూడా చూపిస్తాం. మార్పు అనేది మహిళల విషయాలలో ఇంకెక్కువ మేము దృష్టి పెడతాము. ఖచ్చితంగా మహిళా సాధికారికత అక్కడే అవుతుంది, నువ్వు సమానత్వం చూపించినప్పుడే కదా మహిళా సాధికారికత అర్థము. అదేమన్నా ఉంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది నువ్వు పవర్లకు ఉమెన్ తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వు అప్పుడు పాలనల మార్పులు నువ్వు ఆశిస్తావు. నువ్వు మొదలే పంపకుండా నువ్వు ఎంపవర్మెంట్ అంటే ఏం ఎంపవర్మెంట్ చేస్తావు, ఏం చేసినావు? చదువుకున్న ఉమెన్ లేరా మన దగ్గర? ఎంతమంది అంతెందుకు ఇప్పుడున్న వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మా 7 ఎమ్మెల్యేలు ఏమో ఉన్నారు కదా, ఒక్కరిని పంపించచ్చు కదా. అంటే వాయిస్ ఉండొద్దు, మీకు మాట్లాడేటోళ్ళు ఉండొద్దు, మీకు ఎదురు చెప్పొద్దు, మీరు అనుకున్నదే రాజ్యము, ఎవరన్నా మాట్లాడితే తొక్కేయాలి, అట్లా ఉండద్దు కదా. అనుకున్నది ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పగలగాలి నిజాలని. మన ప్రాంతం వాళ్ళ కోసం, మన ప్రజల కోసం, ఇప్పుడు నేను మహిళా కార్డు తీసుకున్నాను అనుకోండి, మహిళల కోసం నేను పోరాడగలగాలి, నువ్వు ఎదిరించగలగాలి. అవసరమైనప్పుడు వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు ఏ ఎక్స్టెంట్కైనా వెళ్ళగలగాలి. ప్రభుత్వం అయినా సరే చెప్తున్నా, మా దాంట్లోనైనా సరే నేను మహిళల కోసం నేను పోరాడతా, ఖచ్చితంగా పోరాడతా. నేను ముందుకు తీసుకెళ్తా ఈ విషయాలను, వాళ్ళకున్న సమస్యలను ముందుకు తీసుకెళ్తా. ఖచ్చితంగా మనం అనుకున్నదైతే సాధించాలనే ఉద్దేశంతోనే ఉన్నా నేనైతే. తెలంగాణ ప్రజలు కలల కన్నా తెలంగాణ కాదు ఇది, ఆ తెలంగాణ ఇంకా రావాలి అని మీరు అంటున్నారు కదా. అంటే అలాంటి తెలంగాణ సాధించడము తెలంగాణ జనసమితి వల్ల సాధ్యమవుతుందంటారా? సాధ్యమవుతుంది. మేము జనసమితి అంటే వేరే ఎక్కడి నుంచో రాలేదు కదా, అక్కడి నుంచే వచ్చింది, జనంలోంచే వచ్చింది. మేము కూడా పార్ట్ అండ్ పార్సల్ ఉద్యమంలో మేము కూడా అక్కడి నుంచి పనిచేసినాము, జాగ్గా పనిచేసినాము, తర్వాత టీజేఎస్గా పనిచేస్తున్నాము. ఉన్నోళ్ళు అధికారం దిశగా చాలామంది పోయినరు, పోయిన వాళ్ళందరూ చూద్దాము అనుకున్న వాళ్ళందరూ ఆగిన వాళ్ళం మేము. తల్లి తెలంగాణ పార్టీ చేయింది, పిల్ల తెలంగాణ పార్టీ చేస్తుందంటే ఎలా నమ్ముతారు ప్రజలు? అట్లేం లేదు. అదే కదా అధికార మదం కళ్ళకెక్కినాక వాళ్ళకి ఏం కనబడతలేదు, ప్రజల గోసాలు కనబడతలేవు. అదే అధికారం మీకు వస్తే నేను అదే అంటున్నా కదా, మేము అది చేసిన తప్పు మేము చేయొద్దనే, వాళ్ళు చేసిన తప్పు మేము ఎట్లా చేస్తాం నాకు అర్థం కాలేదు. మేము చూస్తున్నాం కదా, అవన్నీ చూసే ఇది కాదు ప్రత్యామ్నాయం చూపించాలనే ఉద్దేశంతోనే మా సారు ఒక బడిపంతులు అని చదువుకున్నారు, ఒక మేధావి. అవతలను అదే కదా, మీరు ఎట్లా నువ్వు గుర్రాన్ని కాడదని మనం ఒకటి చేయలేం కదా. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మా పని మేము చేస్తాం. ఖచ్చితంగా మాకు ప్రణాళిక ఉంది, దాన్ని అనుసరించే పోతాము. ప్రజల అభీష్టం మేరకు మనం కలలుగన్న తెలంగాణలో మనం కలలుగన్నట్టు మనం మంచిగా ఉందామనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. చెప్పిన నేను కొన్ని మీకు ఇందాక అన్ని విషయాలు మేము ఏం చేయాలనుకుంటున్నాము, పాలనలో మార్పు ఎట్లా జరగాలనుకుంటున్నాము, ప్రజలకు ఎట్లా పోవాలనుకుంటున్నాము అన్నీ మీకు ఇందాకనే చెప్పిన. సో ఆ దిశగానే పోతాం మేము, ఎక్కడ కూడా ఎవరికి తలొగ్గేది లేదు, అట్లనే పోరాడతాము. అనుకున్న తెలంగాణ వచ్చేదాకా మాత్రం మేము ఖచ్చితంగా ఉంటాము, అనుకున్న తెలంగాణ తీసుకొచ్చుకుంటాము, అనుకున్న పాలన అందిస్తాము. రాజకీయంగా మీ భర్త సహకారం ఎలా ఉంది మీకు? సహకారం లేకుండా ఇంత దూరం కనీసం గాలు గదపలేం కదా. సో ఈజ్ వెరీ గుడ్ జెంటిల్మెన్, తను చెప్పుకోవాలి. తను కూడా అదే చెప్తున్నా కదా, మొదటి నుంచి కూడా ఆలోచించిండు, కష్టం సుఖం తెలుసు.
తనకు కూడా ఒక అక్క, వాళ్ళకు కూడా ఒక మదర్ ఉన్నది. వాళ్ళు అనుకునే పాపం వాళ్ళు సాధించాలనుకునే ఏమన్నా సాధించలేరు. అన్ని విధాలుగా మీరు సహకరిస్తున్నారు. నా భార్య సాధించాలనుకుంటుంది, ఈమె ఏదో చేద్దాం అనుకుంటుంది. సాధించాలంటే ఓటుకు నోటు చాలా కంపల్సరీ అయిపోయింది కదా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు నోటు అనేది కంపల్సరీ అయిపోయింది. కంపల్సరీ ఏం కాలేదు, కంపల్సరీ చేసిండ్రు అట్లా, కంపల్సరీ చేసిండ్రు అట్లా చేసి అలవాటు పడి దాన్ని రూపు మాపాలి. అదే కదా మేము అనుకున్నది. ఎన్నికల్లో ఒక నోటు కూడా, ఒక పచ్చ నోటు కూడా నేను బయటికి తీయకుండా గెలుస్తానని మీకు ధీమా ఉందా? పక్కా నేను పైసలు పంచదలుచుకుంటే అది ఎందుకు మీరు ఇంతసేపు అని చెప్తున్నారు కదా, సిద్దిపేట అనుకున్నారు. పంచదలుచుకుంటే అవతల పంచాయని మనం పంచుతామా? 1000 కోట్లు కుంభకోణం జరిగిందని మేము అంటనే ఉన్నాము. నువ్వు 10,000 20,000 కోట్లు సంపాదించుకున్నావు. నువ్వు ఒక మహిళ చేతిలో నువ్వు ఎమ్మెల్యే ఓడిపోవాలనుకుంటే 100 కోట్లు పంచుతావు, 1000 కోట్లు పంచుతావు. పంచగలవా? మా పార్టీ పంచగలదా? నేను యాజ్ ఏ మహిళగా నేను వచ్చి నేను పంచగలనా? పంచడం గించడం అన్ని బంద్ పెట్టించాలి అంతే. పంచకుండా వాళ్ళని నియంత్రించాలి. ఎక్కడికక్కడ ప్రజలను అవేర్ చేయాలి మనము. ఇది కాదు, ఓటుకు నోటు అనేది తీసేయాలి. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు, ఇట్లాంటివి ఉండకూడదు. కరెక్ట్గా మంచి సుపరిపాలన అందించే దిశగా పోదామనే అవేర్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తూ పోతున్నాము. ప్రజలు నమ్ముతున్నారు. వాస్తవంగా కూడా ఇప్పుడు అందరు చదువుకున్నారు. నేను అనుకోను ఖచ్చితంగా వాళ్ళు ఈసారి ఓటుకు నోటు తీసుకుంటారని, అట్లా అని అనుకోరు. ఒకవేళ దౌర్భాగ్యం ఎవరన్నా అన్ఎడ్యుకేటెడ్స్ ఎవరన్నా ఉండి వాళ్ళు తీసుకున్నా కూడా నాకు తెలిసి వాళ్ళ లోపల కసి ఉన్నది, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దించాలని. వాళ్ళు తీసుకున్నా మాకే పట్టం కడతారు. మేమైతే ఆ విషయంలో మాత్రం నాకు ఎలాంటి నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. నేను పంచనీయను. అందుకనే దిగిన నేను అక్కడికి. సిద్దిపేటలో వేరే ఎవరు పోయినా కూడా ఇప్పుడు చెప్తున్నా మీకు, ఇక ఇంతసేపు ముసుగులోకి సిద్దిపేట కాదా అని చెప్తున్నా. సిద్దిపేటలో ఎవరు వచ్చినా ఎవరు పంచినా నేను పంచనీయను. అందరు నేర్పరచుకున్నా, అందరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు తీసి బట్టలిప్పి బజార్లో నిలబెడతాడు. నువ్వు ఎవడన్నా పంచాలనుకున్నాడు. ఇంతకుముందు వాళ్ళు చేసిన రాజకీయం వేరు, ఇప్పుడు నేను వచ్చినాక రాజకీయం వేరు. నేను పంచనీయను. చెప్తా వాళ్ళకి, అదే చెప్తా. మీరు తీసుకోవద్దు. తీసుకుంటే తర్వాత తరం తెలంగాణ మిమ్మల్ని క్షమించదు. మన రాబోయే తరాలు పుట్టని పిల్లలకు కూడా ఇవాళ వాడు 2 లక్షలు అప్పేస్తున్నాడు. ఏ రకంగా దీన్ని సమర్థిస్తారు మీరు? మనుషులమా మనము? మన తర్వాత తెలంగాణ మన తరం మనం క్షమిస్తుందా? ఉద్యమం చేయకపోతే అది వేరే విషయం. మనము ఇవాళ నాకు ఇంత గర్జు ఉండకపోతుండే, కుద్గర్జు ఉండకపోతుండే. ఉద్యమంలో ఉన్నందుకు సిగ్గయి ఇప్పుడు మళ్ళా ముందుకు వస్తున్నాం. అంటే మనం అనుకున్న తెలంగాణ రాలేదు, కొట్లాడ అనవసరంగా తెలంగాణ తెచ్చినామా? అందుకనే మనం అనుకున్న తెలంగాణ మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. మరొక పోరాటం ఇది. పోరాటాలు జరుగుతూనే ఉంటాయి అనునిత్యం. ఇది ఖచ్చితంగా ఆ గడ్డ మీదనే ఉంటా, అక్కడనే సేవ చేసుకుంటా, ఓడినా గెలిచినా అక్కడనే ఉంటా. ఈ నియంత పాలనను రూపుమాపేదాకా మేము జరిగేదే లేదు. మా పార్టీ ఉంటుంది, మా సార్ ఉంటాడు, మేము ఉంటాం, అందరం ఉంటాం అక్కడనే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch